స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. స్నేహితులారా, ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఉన్నారనుకోండి. ఆయన దేన్నైనాను కంట్రోల్ చేయగలుగుతాడు. ప్రజలనైనాను, కలహంలోనైనాను, సమావేశంలోనైనాను, మంచి చెడు అనేక విషయాలలో ప్రజలను, పరిస్థితులను, విధానాలను, పద్ధతులను వీటన్నిటినీ అదుపు చేయగలుగుతాడు, కంట్రోల్ చేయగలుగుతాడు. దేన్ని బట్టి అదుపు చేయగలుగుతాడు, దేన్ని బట్టి కంట్రోల్ చేయగలుగుతాడు? ఆయన శరీర బలమును బట్టా, ఆయన జ్ఞానమును బట్టా, ఆయన తలాంతులను బట్టా, ఆయనకున్నటువంటి ప్రత్యేకతలను బట్టా అని అంటే వీటన్నిటిని కాదండి, ఆయనకున్నటువంటి అధికారమును బట్టి. ప్రభుత్వము, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కనుక చట్టములతో కూడినటువంటి గొప్ప అధికారాన్ని ఆయనకు ఇవ్వడం వలన తన అధికారాన్ని బట్టి ఈ పరిస్థితులన్నిటినీ ఆయన కంట్రోల్ చేయగలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఈ లోకంలో మీరు చూడండి, క్రైస్తవులు అయినప్పటికీ, దైవజనులు అయినప్పటికీ ప్రభువు కొరకు సాక్ష్యం ఇస్తూ ఆయన నామ ఘనత కొరకు ఈ లోకంలో జీవించేటటువంటి వారు అయినప్పటికీ వారికి వ్యతిరేకంగా క్రైస్తవులకి, దైవజనులకి, ప్రభుల వారి విశ్వాసులకి వ్యతిరేకంగా ఎంతోమంది నిలువబడడాన్ని, వ్యతిరేకించడాన్ని, వెలివేయడాన్ని, దాడులు చేయడాన్ని, తిరస్కరించడాన్ని, అవమానించడాన్ని, నిందలు వేయడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. కొన్ని పరిస్థితుల యందు మనం ఏ తప్పు చేయాల్సిన అవసరం లేదు, ఏ నేరం చేయాల్సిన అవసరం లేదు, ఎవరి ఆస్తి దొంగిలించాల్సిన అవసరం లేదు, ఏ రకమైన అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువును నమ్మితే చాలు, క్రైస్తవులుగా జీవిస్తే చాలు, ఎన్నో అపవాదులు, ఎన్నో నిందలు, ఎన్నో దాడులు మన మీదికి వచ్చేటటువంటి దినాలలో మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మరి యేసు ప్రభుల వారు 70 మంది శిష్యులను సువార్త ప్రకటించడానికి, ప్రజల మధ్య దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, స్వస్థపరచడానికి, చీకటిని ఎదిరించడానికి, సాతాను శక్తులను ఎదిరించడానికి, అవినీతి అన్యాయములను ఎదిరించడానికి, అనారోగ్యములను ఎదిరించడానికి,
ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్న ఎన్నో బంధకములను, సమస్యలను ఎదురించడానికి ఆ 70 మందిని సేవ కొరకు పంపిన సందర్భంలో కొద్ది దినములలో వారు చాలా మంచి పరిచర్యను జరిగించి ఆయన నామమును స్వస్థపరిచినారు. ఆయన నామమున దయ్యములను వెళ్ళగొట్టినారు. ఆయన నామమున అపవిత్రాత్మలను గద్దించగలిగినారు. ఆయన నామమున అనేకుల జీవితాలలో వెలుగును నింపగలిగినారు. వాక్యమును ప్రకటించగలిగినారు. ఈ గొప్ప కార్యములన్నీ, ప్రయోజనకరమైన కార్యములన్నీ, ప్రజల యొక్క కన్నీటిని తుడవగలిగిన కార్యములన్నిటినీ మేము జరిగించినామని సంతోషంతో ప్రభుల వారి యొద్దకు వారు వచ్చి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాంటి తరుణంలో ప్రభుల వారు ఏది మీకెంత మాత్రమును హాని చేయదు అని వారు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని, అంటే ప్రభువు పరిచర్య కొరకు ప్రభువు వారికి ఇచ్చిన అధికారాన్ని, గొప్పతనాన్ని, ఆ ప్రత్యేకతను, వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను, అంటే తన పరిచర్య కొరకు వారు బయలుదేరినప్పుడు ప్రభు ఊరికే వారిని పంపట్లేదు, బలహీనులుగా వారిని పంపట్లేదు. ఈ లోకంలో ఏది వారిని అడ్డగించకుండునట్లు, ఏది వారిని భయపెట్టకుండునట్లు, ఏది వారిని బాధపరచకుండునట్లు, ఏ శక్తి వారిని విచ్ఛిన్నము చేయకుండునట్లు తన శక్తిని, తన బలాన్ని వారికి అనుగ్రహించి ఈ సేవలోనికి వారిని పంపేటటువంటి వారుగా ఉండినారు. అటు మనుషుల అధికారం కానివ్వండి, సాతాను శక్తులు కానివ్వండి, మంత్రతంత్రములు కానివ్వండి, పాపములు కానివ్వండి, ఈ లోక సంబంధమైనటువంటి శత్రువుల యొక్క బలములు కానివ్వండి, సువార్తను ఎదిరించేటటువంటి వారి యొక్క బలమును కానివ్వండి, ఏది అయినా కూడా వారిని నష్టపరిచే శక్తి, కష్టపెట్టే శక్తి, వారిని పతనంలోనికి నడిపించే శక్తి, వారి ప్రాణాలను తీయగలిగినటువంటి శక్తి దేనికి లేదు. ప్రభు శక్తి వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు అని మనం ప్రభు కొరకు బ్రతుకుతూ ఉండగా, ఆయన సువార్త ప్రకటిస్తుండగా, ఆయన సేవకులుగా జీవిస్తూ నిజమైన విశ్వాసులుగా ఈ లోకంలో వర్తించుచునుండగా ఏది మనకు అది పాము, తేలు, విషము, అంటే ఇవన్నీ సాతాను, మనుషులు, అధికారులు, క్రీస్తు విరోధులు కలుగజేసే కష్టములకు గుర్తుగా ఉండినవండి. ఇవన్నీ మనల్ని ఏమీ చేయలేవు. ఇవన్నీ మనల్ని నిర్వీర్యము, నిర్మూలము చేయలేవు అనే సత్యాన్ని తెలియజేయచ్చు. ఈ మాట పలుకుతూ ఉన్నట్లుగా మనము గమనించగలుగుతాం. గనుక దేవుని కొరకు నిలువబడి ఉన్న తరుణంలో దేవుడే నీ పక్షాన ఉండి నిన్ను బలపరిచేటటువంటి వాడు. అధైర్యపడకు, ఎంతోమంది వ్యతిరేకంగా ఉన్నారని వెనుకడుగు వేయకు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మీ హస్తములతో మమ్మను బలపరిచి మాలోనున్న బలహీనతలను, నిరాశ, నిస్పృహలను దూరపరచవలసినదిగా మీ సన్నిధి యొక్క కాంతితో మమ్మను దర్శించి మా జీవితములను వెలిగించి మాలో ఉన్న బలహీనతలనన్నిటినీ తొలగించవలసినదిగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలు ఈ సమస్యల్లో ఉన్నారా, బంధకాలలో ఉన్నారా, చింత భారముల మధ్య ఉన్నారా, వాటన్నిటినీ తొలగించి నెమ్మది, సమాధానము
మీ నామమున అనుగ్రహించి దినపు దీవెనలతో వారిని దర్శించుమని, మేళ్ళను ఆశీర్వాదములను కుమ్మరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.